యాక్చువల్లీ లాస్ట్ మీటింగ్లో మన మెంబర్స్ ఏమేమి రేజ్ చేశారో అవన్నీ కూడా అటెండ్ అయి ఉన్నారు. ప్రతి పాయింట్ కూడా రిప్లై కూడా ఇచ్చారు జిఎం గారు. ఇప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 28 టవర్స్ కొత్త టవర్స్ ఆల్రెడీ ఫంక్షనల్లో, 82 టవర్స్ అండర్ కన్స్ట్రక్షను, 88 టవర్స్ పర్మిషన్ వస్తే 6 టవర్స్కి ఆడ నో హ్యాబిటేషన్, అంటే అక్కడ ఎవరు లేరని చెప్పి ఆ 6 టవర్స్ తీసేసి ఉన్నారు. మిగతా 82 టవర్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్లో 34 టవర్స్ ఉదయగిరి నుంచి, స్పెషల్లీ ఉదయగిరి నుంచే పర్మిషన్ తీసుకున్నారు, శాంక్షన్ అయి ఉంది. నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా గ్రౌండ్ అవుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 60% ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉందో టవర్స్, అక్కడి వరకే ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇప్పుడు 90% ఉన్న దగ్గర కూడా కొత్త టవర్స్ ఇవ్వమని ఒక ప్రపోజల్ పెట్టుంది మినిస్ట్రీలో. అది ఎప్పుడైనా రావచ్చు. అది కానీ వచ్చిందంటే మనకి బిఎస్ఎన్ఎల్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్లో నెల్లూరు మంచి పర్ఫార్మెన్స్. జిఎం గారు శ్రీనివాస్ గారు చెప్పాలంటే దాదాపు లాస్ట్ ఇయర్ 48 lakhs, 48 crores లాభంలో నెల్లూరు డివిజను. ఈ ఇయర్ 49 crores లాభం. అంటే బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే స్టాఫ్ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంత ముందులాగా కాకుండా ఎప్పుడు కూడా మైనస్లో ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు ప్లస్లోకి వస్తుంది. అంటే స్టాఫ్ దే ఆర్ ఓనింగ్ బిఎస్ఎన్ఎల్, ఇది నా సొంతము అనేది ఒక క్రియేట్ చేసుకుని వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను గమనించింది, మనం వీఆర్ ఓనర్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అని గవర్నమెంట్ అని లేకుండా మేము ఓన్ చేస్తున్నట్టు వాళ్ళ సొంత కంపెనీ ఉన్నట్టు పనిచేస్తున్నారు. అది చేయబట్టే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. అదర్వైజ్ ఏమవుతుందంటే జనరల్గా పబ్లిక్ సెక్టర్స్లో జనరల్గా ఇది మన ఇష్యూ కాదు, మనం టైంకి వచ్చాం టైంకి పోయాం అనేది లేకుండా వాళ్ళు హోల్ హార్టెడ్లీ పనిచేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మంచి నెంబర్ 1 ఇన్ ది స్టేట్, బిఎస్ఎన్ఎల్ బి కేటగిరీలో నెంబర్ 1. సో మనందరం ఆల్ కమిటీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వెరీ హ్యాపీ. మనం కమిటీలో ఉండడం, నేను చైర్మన్గా ఉండి కమిటీ మెంబర్స్ అందరం మేము రావడం, వచ్చిన కాడి నుంచి బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ నెల్లూరు. ఫర్దర్గా కూడా ఏదున్న సమస్యలు వాళ్ళు ముందుకు తీసుకురమ్మన్నారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ లోపు వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయో, టవర్స్ ఎక్కడెక్కడ అవసరమో అన్నీ కూడా సార్ ముందు పెట్టాము ఈరోజు. సో నెక్స్ట్ మీటింగ్ ముందు ఇవన్నీ కూడా వీళ్ళు టేకప్ చేసి తప్పకుండా బిఎస్ఎన్ఎల్ వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫర్ ది పబ్లిక్. థ్యాంక్ యూ. అంటే 1.5 years నుంచి ఇంచుమించు వస్తుంది అనేది యాక్చువల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 1 రూపీ స్కీమ్ పెట్టారు. కస్టమర్ బేస్ పెంచేదాన్ని. యాక్చువల్గా మార్కెట్ షేర్ వచ్చేసేసి బిఎస్ఎన్ఎల్కి 8.7%. ఈ మార్కెట్ షేర్ని పెంచేదానికి యాక్చువల్గా 1 రూపీ స్కీమ్ అని చెప్పేసి సిమ్ ఫ్రీ రీఛార్జ్, ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసేసి అంతకుముందు 249 రూపీస్ ఉంటుంది. అదే ప్రైవేట్ ఆపరేటర్ అయితే 300 ఏమో ఉంది. ఇది 1 రూపీకి ఇవ్వడం జరుగుతాం. సో ఈ 1 రూపీతో తీసేసుకొని ఓట్ అవుట్ అవుతున్నారు అనేది ఏమన్నా ఉందో చేయాలని దట్ వీ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్. నేను ఐ విల్ టేక్ ద రిపోర్ట్, ఓట్ అవుట్స్ ఎన్ని పర్ మంత్ అవుతున్నాయి అనేది ఒక 2 months డేటా తీసుకుని దెన్ వీ కెన్ 5G వచ్చేసేసి యాక్చువల్గా మనం ఉన్న ఎక్విప్మెంట్ వచ్చేసేసి
5G కంపాటబిలిటీ జస్ట్ సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ చేస్తే వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ వీఆర్ ఇన్స్టాలింగ్ అండ్ కమిషనింగ్ ద BTS టవర్స్ those are all the compatible with the 5G కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవడం అది యాక్చువల్గా కార్పొరేట్ ఆఫీస్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మేబీ ఇట్ విల్ టేక్స్ అనదర్ 6 months. ఎప్పట్లో అలా అవుతుందని మాత్రం చెప్పలేదు సార్ మీరు 6 months. ఒక మాట మాట్లాడతాం సార్. నమస్కారం. ఈరోజు మా టీఎస్సీ మెంబర్స్ 3వ సమావేశం మా చైర్మన్ గారైన పార్లమెంట్ సభ్యులు మరియు టీఎస్సీ చైర్మన్ శ్రీ గౌరవనీయులైన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం టీఎస్సీ మెంబర్స్ అవ్వటం మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ గత 10 సంవత్సరాల క్రితం బిఎస్ఎన్ఎల్ పని పూర్తి అయిపోయింది, బిఎస్ఎన్ఎల్ ఉండదు, ప్రైవేటు యాజమాన్యం రంగంలోకి వచ్చిందన్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కమ్యూనికేషన్ మీద భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా కమ్యూనికేషన్తో ఈ ప్రపంచాన్ని నడిపించాలని చెప్పేసి ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ మీద బాగా దృష్టి పెట్టారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు చైర్మన్ గారు ఎంపీ గారు అయిన తర్వాత నెల్లూరులో దాదాపు 49 కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అది ఏ యొక్క డిపార్ట్మెంట్కి లేని ఆదాయం చూపించారు. ఎంపీ గారు కూడా మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారో బిఎస్ఎన్ఎల్ని ఓన్ చేసుకొని తను మదర్ సంస్థలాగా బాగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న టీఎస్సీ మెంబర్స్ని మీ పరిసర ప్రాంతాల్లో మీ నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారులు దృష్టికి తీసుకురండి, లేదా నా దృష్టికి తీసుకురండి. నేను అవసరమైతే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెలియజేస్తాను, అవసరమైతే పార్లమెంట్లో చెప్తాను. నెల్లూరుని స్పెషల్గా చూడాలనేది ఎంపీ గారు చెప్పారు. అందుకు మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పుణ్యంతో మా టీఎస్సీ మెంబర్గా పోస్ట్ అవడం జరిగింది. మా గ్రామంలో మేము 30 లక్షలు కాంట్రాక్టులు చేస్తే, అభివృద్ధి పనులు చేస్తే 5 బోర్డుల్లో టీఎస్సీ మెంబర్ గోపాల్ అని పేరు పడిపోయింది. ఇది చిరస్థాయిగా ఆ పేరు పడింది. ఆ ఎంపీ గారి పుణ్యాన్ని నేను చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. మా టీఏసీ చైర్మన్ గారు అయినటువంటి మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ టీంలో ఈ రోజు మేమందరం ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజున మాది ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కాకల సురేష్ అన్న గారి యొక్క నన్ను టీఎస్సీ మెంబర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మన సార్ టీంలోకి రావడం ఈ రోజు మా ఉదయగిరి నియోజకవర్గంకి మా ఎంపీ సార్ ఎంతో చేశారు. ఎస్పెషల్లీ 34 టవర్స్ ఈ రోజు శాంక్షన్ అంటే అది సార్ మా ఉదయ నియోజకవర్గం మీద ఎంత ప్రేమ ఉందన్నది గమనిస్తున్నాం. మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మా ఉదయగిరి నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్స్, ట్రైసైకిల్స్, అలాగే ఈ మధ్య రీసెంట్గా బీపీఆర్ ఫౌండేషన్ నుంచి మాకు ఎంతో మందికి అక్కడ కంటికి సంబంధించిన కంటి చూపు బీపీఆర్ నేత్రాధార 45,000 మందికి గ్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాగ వికలాంగులు వాళ్ళు ఒక పని చేసుకోలేకపోతున్నారని వాళ్ళ ట్రైసైకిల్స్, చూపు లేని వాళ్ళకి అద్దాలు ఇవ్వడం కానివ్వండి, ఒక దేవుడిలాగా ఈరోజు మాకు సార్ మాకు వెంటనే మా ఉదయగిరి నియోజకవర్గాన్ని కాపాడతారు. సార్ ఇలాగే సేవా దృక్పథంలో నిండు నూరేళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కని అవకాశం టీఎస్సీ మెంబర్ ఒకరు అడిగారు, ఈ మేము డెవలప్మెంట్ జరుగుతూ మా మెంబర్స్ నేను కూడా ఇందులో సభ్యులుగా ఉండాలని. అప్పుడు సార్ ఏమంటే నేను కూడా ఉండాలా లేదా అని చెప్పినారు. అది మేము ఉండకపోయినా పర్వాలేదు సార్, మీరు ఈ టర్మ్ కాదు నెక్స్ట్ టర్మ్ కూడా తప్పకుండా ఉంటారు, మీరు లేకపోతే మాకే చాలా నష్టము. అటువంటి జరగనీయకుండా మేము ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ కాదు ఇంకో 15 years కూడా మేము మిమ్మల్ని మేము ఉండే విధంగా మేము చూసుకుంటాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రపోజల్ కూడా పెట్టున్నారు. మీ అందరికీ తెలియాలి, ఇప్పుడు 60% ఏరియాస్ లో టవర్స్ యాక్చువల్గా అలాట్. ఇప్పుడు ఉన్న ప్రపోజల్ లో 90% ఉన్న ఏరియాస్ లో కూడా టవర్స్ ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్. అది ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చిందంటే మనకి చాలా అడ్వాంటేజ్. అంటే టవర్స్ 90% కవరేజ్ ఉన్న దగ్గర మళ్ళీ టవర్స్ పెట్టుకోగలుగుతామంటే మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.
దీనివల్ల ఈరోజు మనం చూస్తున్నాము టౌన్లో అప్పుడప్పుడు సడన్గా ఫోన్ డ్రాప్ కావడం మళ్ళీ కనెక్ట్ అవ్వడం ఈ పరిస్థితులు ఉండవు. ఫ్యూచరు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. గవర్నమెంట్ నుంచి అది పాస్ అయిందంటే పుట్టమైతే చేస్తున్నాం. ఎందుకంటే మన మినిస్టరే కనెక్టెడ్ బ్రహ్మచారి గారు కనెక్టెడ్ చేస్తూ ఈ టవర్స్ కూడా మనకి అలాట్మెంట్స్ లో కూడా అతన్ని చాలా ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే ఆల్సో థ్యాంక్ మినిస్టర్ ఇంకా మీ సైడ్ నుంచి కానీ వీళ్ళది నా రిక్వెస్ట్ లాస్ట్ మీటింగ్ తర్వాత వాట్ ఆర్ ది డెవలప్మెంట్స్, వాట్ ఈస్ ది production that we got, whatever questions you were asked last time, some information is given about the last meeting. I request the GM to take out this and give us the last meeting, whatever has been asked by all the members, committee members, and that's answer. Thank you. అశోక్ గారు చాలా పూర్తిగా మనకి 9 స్టేట్స్ అవుట్ ఆఫ్ 11 లొకేషన్స్ లో ఇమీడియట్ గా మనం ఈ బ్యాటరీస్ పవర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్లో మనకు తెలిసి చాలా ర్యాపిడ్ గా డెవలప్మెంట్ వర్క్స్ జరిగినాయి. అక్కడ మన నెట్వర్క్ కూడా చాలా రిడెండెంట్ గా చేశారనమాట. ఓఎఫ్సీ అనేది యూజ్ చేయడం డెవలప్మెంట్ వర్క్స్ లో ఏమైనా కట్టైనా కూడా అది వేరే రూల్స్ ఆటోమేటిక్ గా వర్క్ చేసే విధంగా చాలా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఓన్లీ మనకు 2 సైడ్స్ లో మాత్రం ఇసుకపల్లి నార్త్ మోట్ వాటిలో మనకు 2 సెట్స్ తర్వాత బ్యాటరీస్ ఇంకోటి మనకు సార్ మన ప్రయారిటీ అప్రిషియేట్ దగ్గర సెటిల్ ఆఫీస్ని అక్కడ త్వరలో మనకి రెండు కూడా మినిస్టర్ అక్కడ బ్యాకప్ లేదు కరెంట్ పోతేనే సెల్స్ చూసుకోవడం ఆ 11 సెల్స్ కాలం మనం 9 సైట్లకి బ్యాకప్ తర్వాత పవర్ డ్రైవ్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అన్ని కూడా రిజాల్వ్ అయ్యింది. అన్ని కూడా కొత్త అన్ని తర్వాత రిమైనింగ్ వచ్చేసేసి ఇష్టపడి అని చెప్పేసి నాతో ప్లేసెస్లో మనం పెట్టాల్సి ఉంది. 12 మంత్స్ 20 నెలల్లో ఆ 2 సైట్లు కూడా పెట్టేస్తాము. సో దట్ కోవిడ్ మొత్తం కూడా మనకు బ్యాకప్ సెన్సర్స్ అన్ని పడుపాడు కొత్త టవర్ పెట్టింది అన్నమాట. కొత్త టవర్ పెట్టింది. నెక్స్ట్ శ్రీ ప్రసాద్ ముప్పూర్ గారు మనకు మన ఆఫీస్ రాకుండా మళ్ళీ బుక్ చేసుకుంటే మనమే వాళ్ళకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చారన్నమాట. మనం బిఎస్ఎన్ఎల్ కూడా రీసెంట్గా ఆ సర్వీస్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ మన అక్కడ తీసుకోవచ్చు సార్ సిమ్ ఈ ఫెసిలిటీ కూడా మనం రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్. ఇది యాక్చువల్గా మన ఎంపీ గారి దగ్గర ఆప్టిమైజ్ చేశారు. మనకు అక్కడ సిజేరియన్ లో ఉంది. తర్వాత మారుగారి కావాలండి మెయింటెనెన్స్ వస్తుంది కాబట్టి ఆఫీసెస్ అందులో సిగ్నల్ స్ట్రెంత్ చేసేసి అటువైపు ఆప్టిమైజ్ చేశారు. ఇప్పుడు ఆ సిగ్నల్ ప్రాబ్లం చేసిన సిగ్నల్ ప్రాబ్లం అయితే అక్కడ లేదు. అయినా కూడా ఆ ఏరియాలో మనము టీడీపీ ఆఫీస్ దగ్గర సిఆర్ దగ్గర బాగా డెవలప్మెంట్ అవసరం. ఈ విధానంగా డెవలప్ చేసేసి మనం పెట్టుకోవాలి. ఆ ప్రపోజల్స్ అన్ని పంపించినాము. ఇప్పటికే మనకి నెల్లూరు టౌన్లో కొంతమంది సైట్లు పెట్టాము. కొత్త మన లాస్ట్ మీటింగ్ కూడా పెట్టి కొంతమంది కావాలి మనం నెల్లూరు టౌన్లో పెట్టాము. ఇది కూడా సైట్ యాక్చువల్గా మనకి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఆ బిల్డింగ్ చూసాము. అది హ్యూజ్ రేట్ 50,000. అదే
చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫస్ట్ స్టెప్కి మన సినిమా అందించేటట్టయితే బాగుంటుందని మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. అది మనము ఈ ఉపయోగించిన ప్రపోజల్స్ ఆఫీస్కి ఇంటర్ కార్పొరేట్ ఆఫీస్కి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అదే నేను తీసుకునేసేసి వాళ్ళ ఒక సైట్ క్రియేట్ చేశారు. బిఎస్ఎన్ఎల్ ఎస్కేవైసీ అని చెప్పేసి ఈ కేవైసీ ఎవరైనా సరే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు బుక్ చేసేసుకొని మన వాళ్ళకి తెలుసుకున్నాం. తెలిసిన తర్వాత ఆ డోర్ స్టెప్కి మన వాళ్ళు పెట్టేసి మనం చేస్తారు. అదైతే లాస్ట్ మంత్ నుంచి ఎఫెక్ట్ అవుతా ఉంది. ఈ ప్రస్తుతం కూడా ఇస్తా ఉన్నాం. దగ్గర దగ్గర 40 సినిమా దాకా ఇచ్చారు. మన కోచింగ్ నెట్వర్క్ కొంచెం స్టేబుల్గా లేదు మన తమిళలో అనేటట్టు ఇష్యూ ఫేస్ చేశారు సార్. అది వాస్తవమే సార్. ఏంటంటే మన కోచింగ్ ఇండిజినియస్, మన ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఇండిజినియస్ మనమే రెడీ చేసుకొని పెట్టుకుంటే మన ఇంప్లిమెంటేషన్కి కొంచెం టైం పెట్టింది. కానీ ఇప్పుడు మనం డేటాలోను అదేవిధంగా కవరేజ్లోను చాలా ఇంప్రూవ్ అయింది సార్. నెల్లూరులో కానీ నెల్లూరు డిస్ట్రిక్ట్లో వాయిస్ క్లాస్ కొంచెం స్పెషలైజేషన్ అవుతుంది. అవి కూడా త్వరలో మనకు నెల్లూరు ఇష్యూస్ సాల్వ్ చేస్తారు సార్. అదేవిధంగా మన టౌన్లో మనకు పొటెన్షియల్ ఏరియాస్లో కవరేజ్ తక్కువగా ఉన్న ఏరియాలన్నింటిలో 19 అడిషనల్ సైట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సార్. దాంతో మన కవరేజ్ ఇంప్రూవ్ అయింది. డేటా కూడా బాగుంది సార్. ఇప్పుడు వాయిస్ క్లాస్ షార్ట్ టైం మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా 323 సైట్లు ఉన్నాయి లాస్ట్ నెల్లూరు మొత్తం. అన్నింటిలో కూడా 4G సైట్లు పెట్టారు. 4G తీసుకొచ్చాం. అదనంగా ఇంకొక 25 సైట్లు తీసుకొచ్చాం. ఈ రోజుకి టోటల్గా 323 సైట్లు మనకి 4G సిగ్నల్ అందిస్తాం. ఇందులో టౌన్లో ఏంటంటే ఇందాక సార్ చెప్పారు 90% ఉన్న చోట 90% మనకి సిగ్నల్ ఉన్న చోట ఎందుకు ఇంకో టవర్ కావాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే డెన్స్ ఏరియాస్లో మనకి సిగ్నల్స్ పెరుగుతున్నారు. హైట్ ఆఫ్ ద బిల్డింగ్స్, తర్వాత అక్కడ ఉండే ఆపరేషన్ అన్ని మ్యాటర్స్. ఆ వద్ద వీక్నెస్ ఈ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేనప్పుడు మనకి ఏమవుతుందంటే కార్ డ్రాప్స్, కన్జెషన్ అన్నీ వస్తాయి. సో అక్కడ మనం టవర్ని పెంచుకుంటా పోతే కనుక మనకి రెవెన్యూ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కస్టమర్స్కి సిగ్నల్ ప్రొవైడ్ అందుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసేసి కార్పొరేట్ ఆఫీసు మన ఎంపీ మన మినిస్టర్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను సార్. ఎక్విప్మెంట్ కనుక అంటే అంతకుముందు అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అందరూ పార్టీ ఎక్విప్మెంట్ వాడారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఎక్విప్మెంట్ వాడమని చెప్పి టీసీఎస్ మనకి అందిస్తారు. ఈ ఎక్విప్మెంట్ స్టార్టింగ్ లో ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ నచ్చింది. 4G డేటా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ 2G కాల్స్ మీరు అన్నట్టుగా కొంత ఇబ్బంది ఉంది. లాస్ట్ మంత్ పూర్ నెట్వర్క్ వాళ్ళు ఇప్పుడు చాలా పెంచడం జరిగింది. ఇష్యూ వచ్చేసేసి విధానంగా రిజాల్వ్ అయింది. ఇప్పటికీ కొంత స్టేబుల్ అయింది. ఇంకా కూడా ఒక 10% స్టేబుల్ కావాల్సింది. ఎందుకంటే కూడా ఇది కార్పొరేట్ దృష్టి పంపిస్తే సో అది కూడా మనతో ఇవన్నీ కూడా రిజాల్వ్ కోచింగ్ నెట్వర్క్ స్టేబుల్గా లేదు. మన నెల్లూరు పల్లిలో ఏదైనా ఇష్యూ ఫేస్ చేసేసారు. ఇమీడియట్గా సార్ ప్రయత్నం మీద బ్యాకప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. బ్యాటరీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు లాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి సెకండ్ సైట్ కూడా సార్ పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది సార్. మన 2 సైట్స్ ఉన్నాయి. నెల్లూరు పల్లిలోని బిఎస్ఎన్ఎల్ సైట్స్ అలాగే ఇష్యూస్ చాలా వరకు సాల్వ్ అయినాయి సార్. థ్యాంక్ యూ.